ఒక సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు. ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తాము. ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆరు గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికల అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయక బొక్క బోర్లా పడి వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇటు మహిళలు నమ్మడం లేదు, ఇటు యువకులు నమ్మడం లేదు, అటు రైతులు నమ్మడం లేదు, తెలంగాణ సమాజం నమ్మడం లేదు, చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంపైన చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు. ఆయన నిజస్వరూపం బట్టబయలైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో బురద చల్లాలనో అబద్ధాలతో బయటపడాలనో చేసేటువంటి కుట్రలే తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.